అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫిఫ్త్ న్యూస్ చూద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతోంది అనేది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వానలు కురుస్తున్నాయి. మొన్నటి వానలకు కాస్త గ్యాప్ వచ్చిందో లేదో మళ్లీ షురూ చేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బలపడుతుండటంతో ఏపీ తెలంగాణకు వాతావరణ కేంద్రం మరోసారి వర్ష సూచన చేస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం మరికొద్ది గంటల్లోనే వాయుగుండంగా మారే అవకాశం ఉందని కూడా తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మరో 2-3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తోంది. ఏపీలోని కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రధానంగా పశ్చిమ గోదావరి, అంబేద్కర్, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలు ఆరెంజ్ అలర్ట్ లో ఉన్నాయి. ఈ 7 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తోంది. అలాగే ఎల్లో అలర్ట్ లో ఉన్న జిల్లాల విషయానికి వస్తే ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అలాగే ఏపీలోని అంబేద్కర్, కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు రేపటికి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఇక ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు రేపటి వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ 8 జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలియజేసింది. ఇక బంగాళాఖాతంలోని అల్పపీడనం తెలంగాణ పైన కూడా ప్రభావం చూపిస్తుందని చెప్పింది. ఈ క్రమంలోనే 14 జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసిందంటే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నమాట. సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, జనగామ, వరంగల్, హనుమకొండ, ములుగు, భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, హైదరాబాద్ ఈ 14 జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం వాన కురుస్తోంది. మా ప్రతినిధి ఖాజా మరిన్ని డీటెయిల్స్ తో సిద్ధంగా ఉన్నారు. ఖాజా, ఓవర్ టు యు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఇది క్రమంగా ఉత్తర వాయువ్య దిశ కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇది రేపటికి తీవ్ర వాయుగుండంగా మారబోతుంది. ఎల్లుండి ఉదయానికి ఒడిస్సాలోని గోపాల్పూర్, పారదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయానికి భారీగా తీరం వెంబడి గాలులు వీచే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా చోట్ల కోస్తా తీరం వెంబడి గాలులు గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తున్నాయి. దీంతోపాటు ప్రధానంగా ఉత్తర కోస్తాలోని రేపు చాలా జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఆరెంజ్ అలర్ట్ జిల్లాల్లో ప్రధానంగా దాదాపుగా 12 నుంచి 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా రేపు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి జిల్లా, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, యానం జిల్లాలలో అతి భారీ వర్షాలు కురుస్తాయి. దీంతోపాటు పశ్చిమ గోదావరి, ఏలూరు, పల్నాడు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రధానంగా ప్రస్తుతానికి ఈ వాయుగుండం లేటెస్ట్ ఐఎండీ బులెటిన్ ప్రకారం విశాఖకి 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే ఒడిశాలోని గోపాల్పూర్కి 420 కిలోమీటర్లు, అలాగే ఒడిశా పారాదీప్కి 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. 4 రోజుల పాటు మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఎందుకంటే తీరం వెంబడి బలమైన ఎదురుగాలు వీసిన గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఉన్నాయి. ఇది తీరానికి సమీపాన ఈ వాయుగుండం కాస్త తీవ్ర వాయుగుండంగా మారి అతి సమీపంగా వస్తున్నప్పుడు ఈ గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. గరిష్టంగా కోస్తా తీరం వెంబడి 65 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీసే అవకాశం ఉంది. చాలా చోట్ల ప్రధానంగా ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వరదలు పడతాయి. కొన్ని జిల్లాల్లో దాదాపుగా ఈ జిల్లాల్లో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతోపాటు సముద్రంలో మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దన్నారు. దీంతోపాటు గాలుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో దసరా మండపాలు ఏవైతే ఉన్నాయో కచ్చా ఇల్లు కూలిపోయే అవకాశం ఉంది. దసరా మండపాల వద్ద కూడా ఎక్కువ మంది ఉత్తర కోస్తా ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో మండపాల వద్ద ఎక్కువగా జనం గుమిగూడవద్దని అధికారులు సూచించారు. మొత్తం మీద అధికారులంతా ఈ వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభావిత ప్రాంతాల జిల్లాల అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు.